నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మళ్ళీ మరొకసారి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శల పేరుతోటి నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తిస్తుందని, ఏదైనా ఒక అంశంపై ప్రధాని మోడీ అగ్గిరాజేస్తాడు, దానిపై ఆర్ఎస్ఎస్ పెట్రోల్ పోస్తుందని విమర్శించారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం, ఖర్గే గారు ఎక్కడ అగ్గిరాజేసి పెట్రోల్ పోసిండ్రు? బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కడ మత గొడవలు జరిగినాయి, ఎక్కడ మత విద్వేషాలు జరిగినాయి, లేకపోతే ఎక్కడ ఉగ్రదాడులు జరిగినాయి, ఎక్కడ దేశానికి నష్టం జరిగింది? అంటే వయసులో పెద్దవాళ్ళు కదా, కనీసం మాట్లాడే ముందు కరెక్టేనా అని మాట్లాడేది, సమాజ హేతుమేనా, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కూడా ఆలోచించరా? రాజకీయ ప్రయోజనాల కోసం ఏది పడితే అది మాట్లాడతారా? మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుకోవడమే కాదు, మోడీ తనను తాను వెనుకబడిన వ్యక్తిగా చెప్పుకుంటాడు, కానీ వెనుకబడిన ప్రజలకు సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించడానికి ఆయన నిరాకరిస్తారని అన్నారు. ఫస్ట్ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు కానీ కులాలను తీసుకురావడం మానేయండి బాయ్. దమ్ము ధైర్యం ఉంటే కులాలు లేకుండా మాట్లాడుండ్రు. అరే ప్రతిదానికి కులాన్ని పట్టుకొచ్చేస్తారు. చేద్దాం కులగణన, అన్ని మతాల్లో కులగణన చేయాలి, పెట్టమనండి కాంగ్రెస్ పార్టీనది. ముస్లింలలో కులగణన చేయాలి, క్రైస్తవంలో కులగణన చేయాలా, అప్పుడే హిందువుల్లో కులగణన చేయాలా? ఏం హిందువులు ఒక్కటే కులాలు ఉన్నాయా? మిగిలిన కులాలు లేరా? మీ కళ్ళకు కనబడట్లే? మాట్లాడితే ఎంతగానం మళ్ళా మాట్లాడితే మోదీ గారి కులాన్ని దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన కులం ముఖ్యమా, ఆయన భారతీయుడిగా చేస్తుంది ముఖ్యమా? కులాన్ని పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు? ఏమనిపించట్లే కొంచెమైనా? ఒక వ్యవస్థను బాగు చేస్తున్న ఒక వ్యక్తి గురించి విమర్శించడానికి ఏమీ దొరక్కపోతే ఎక్కడి దాకైనా వెళ్ళిపోతారా? ఎంతకైనా దిగజారిపోతారా? బరాబర్ అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి స్టేట్లో కులగణన 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 అందించుకుంటారు కదా, కానివ్వండి. ముస్లింలలో కులగణన చేయండి. మా తెలంగాణలో అయితే అసలు క్రైస్తవులే లేరని చెప్పిండ్రు. మరి ఇక్కడ పాస్టర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు? చర్చిల కోసం స్థలాలు ఎందుకు ఇస్తున్నారు? విభజించి పాలించాలి అనేది హిందువులనేనా? ఇది ఎవ్వడికి అర్థం కాదనుకుంటారా? మీ ఏమంటారు నక్కజిత్తులు తెలిసి మేల్కొని భారతీయులుగా బ్రతకండి అని చెప్తే ఏమంటారు బట్టగాల్చి మీ దేశ ప్రయత్నం చేస్తుంటారా? అసలు ఎలా మాట్లాడాలనిపిస్తాయి ఇవన్నీ? వర్క్ బోర్డు ఆస్తుల మీద నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వర్క్ చట్టాన్ని మతపరమైన ఉద్రిక్తతల కుట్ర అని అభివర్ణించారు. వర్క్ చట్టానికి ఈరోజు అపరిమితమైన శక్తులు ఇచ్చింది ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ కాదా? వచ్చి మల్లికార్జున ఖర్గే ఇల్లు నాదే అని చెప్పాలి వక్ఫ్ బోర్డు, అప్పుడు అర్థమైద్దా బాధ. రైతు భూమి నాదే అని చెప్తే ఆయనకు అర్థం కావట్లే. ఓ పేదోడి ఇల్లు నాదే అని చెప్తే అర్థం కావట్లే. ఒక ఊరు నాదే అని చెప్తే అర్థం కావట్లే. ఈ మల్లికార్జున ఖర్గేకి సంబంధించి కూతురు అల్లుడు ఎవరెవరు ఉన్నారో ఆస్తులన్నీ వర్క్ బోర్డు అని చెప్పాలి. అప్పుడు చించుకొని బయటకు వచ్చి వర్క్ బోర్డు తప్పు అంటారు. ఏం జరుగుతోంది తప్పు? వర్క్ బోర్డు అనే పేరుతోటి కొందరి కబంధ హస్తాలలో ఆస్తులు పెట్టుకోవడం ఎంతవరకు? అసలు ఈ దేశం ఏంటిది? భారతదేశం సనాతన ధర్మ దేశం. మరి సనాతన ధర్మ దేశంలో హిందూ దేవాలయాల కంటే ఎక్కువ ఆస్తులు ముస్లిం మతానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చినవి నిజంగా కూడా వాళ్ళు ఉపయోగిస్తే ఈరోజు ముస్లింలలో వెనుకబడిన వాళ్ళు ఎందుకున్నారు? కనీసం సొంత ఇల్లు లేని వాళ్ళు ఎందుకున్నారు? ఎందుకు గట్టి ఇవ్వలేకపోతారు? కళ్ళకు కనబడట్లే, ఇవన్నీ చెవులకు వినబడట్లే. బీజేపీ పాలనలోట రాజ్యాంగంపై నిరంతరం దాడి జరుగుతోందట. రాజ్యాంగం మీద దాడి చేసింది ఎవరు? రాజ్యాంగాన్ని ఇష్టానుసారం మార్చింది ఎవరు? ఏమంటారు ఎమర్జెన్సీ టైంలో తమ ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని ఇంటి పుస్తకంగా డైరీగా మార్చుకుంది ఎవరో చాలా క్లియర్గా తెలుసు. అది ఆపాలనే మీకు ఓట్లేయడం జనాలు మానేసిండ్రు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లోక్సభలో మాట్లాడడానికి అనుమతించకపోవడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వర్క్ బోర్డు సవరణ బిల్లు జరుగుతున్నప్పుడు పారిపోయి అర్ధరాత్రి వచ్చి ఓటేసిండు రాహుల్ గాంధీ. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ ప్రపంచం నన్ను చూడట్లేదు అనుకుంటేట సారు. వర్క్ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం సభను తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు నడిపింది. గతంలో ఇలా ఎప్పుడు జరగలేదని విమర్శించారు. అవును, గతంలో ఏకచక్రాధిపత్యంగా మీకు ఏది నచ్చితే అది చేశారు. ప్రతిపక్షాలు అక్కడున్న మిగిలిన వాళ్ళ అభిప్రాయ సేకరణ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని గంటలైనా పర్లేదు, అందరు అభిప్రాయ సేకరణ జరగాలని చేశారు. అది తప్ప? మణిపూర్లో రాష్ట్రపతి పాలనపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిరాకరించారని, అంటే ప్రభుత్వం ఏదో దాచాలనుకుంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ఏం దాచాలనుకుంటుంది చెప్పరాదండి మీకు తెలిస్తే? మణిపూర్లో ఈరోజు జరుగుతున్న ఇష్యూ నాది. కాంగ్రెస్ పాలనలో జరిగింది ఏంది?
అసలు మణిపూర్ ఈరోజు అలా అగ్గిలాగా రాసుకోవడానికి కాంగ్రెస్ కాదా కారణం? మయన్మార్కి బార్డర్ కట్టడానికి అడ్డుపడ్డది ఎవరు? అమెరికా పెంచిన సుంకాలపై పార్లమెంట్లో చర్చకు అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మహిళలు 33% రిజర్వేషన్లను త్వరగా అమలు చేయాలని కోరారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఈవీఎంలకే కట్టుబడి ఉందని విమర్శించారు. ఈవీఎంలతో ఎలాంటి ప్రాబ్లం లేదని సుప్రీంకోర్టే చెప్పింది. కోర్టు తీర్పులను కూడా ధిక్కరించి మాట్లాడతారా మీరు? సుప్రీంకోర్టు చెప్పిన దాన్నే మీరు వ్యతిరేకిస్తారా? అసలు బ్యాలెట్ పేపర్ల నుంచి ఈవీఎంలలోకి మార్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? జనాలకు తెలియదు అనుకుంటారా? చేసిన తప్పులన్నీ చేసుకుంటూ మీరు ఇంకొకలను ఏలెత్తి చూపడం అంటే మిగిలిన 4 ఏళ్ళు మిమ్మల్ని చూపుతున్నాయనే విషయం మర్చిపోకండి. మీకు ప్రయోజనం చేకూర్చి ప్రతిపక్షాలను ఓడించే సాంకేతికతను మీరు తయారు చేశారు. ఈ సాంకేతికత తయారు చేసింది కాంగ్రెస్ పార్టీయే సార్. కానీ దీనికి వ్యతిరేకంగా నేడో రేపో యువత గలమెత్తుతుంది. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. యువత ఎప్పుడూ రాదు. యువత టెక్నాలజీ వైపు అడుగులేస్తుంది. చాలా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయనే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్తోంది. మీరెందుకు అంత గింజుకుంటారు? గత ఏడాది జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తు చేశారు. బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల పట్ల కేంద్ర సవతి తల్లి వైఖరిని ఖర్గే తప్పుపట్టారు. ప్రధాని మోడీని ధనవంతుల స్నేహితుడని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ధనవంతుల స్నేహితుడా? ఈరోజు ఓ పక్క నుంచి పార్లమెంట్ జరుగుతుంటే పరాయి దేశానికి వెళ్ళడము, ఇక్కడ దేశంలో అవసరం ఉన్న టైంలో వేరే దేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఎవరు చేస్తారో బాగా తెలుస్తుంది. ధనవంతుల స్నేహితులు ఎవరు? సొంత ఇల్లు కూడా కాదనుకొని ఈరోజు లైబ్రరీకి రాసిచ్చింది ఎవరు? మా అంటే పక్క దేశానికి పోయి ఎంజాయ్ చేసి వస్తుంది ఎవరు? చాలా క్లియర్గా ప్రజలు చూస్తున్నారు. ప్రధానమంత్రి దేశం కోసం కాకుండా ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి మాత్రమే పనిచేస్తున్నారని సెటైర్ వేశారు. ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి కాదు, తప్పు చేసే నాయకుల చెమడాలు వల్చడానికి, తమ తప్పులు తాము తెలుసుకోవడానికి, దేశ పరిరక్షణ కోసం ఈరోజు పనిచేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అవునంటారా కాదంటారా? ఖర్గే గారు లాంటి వాళ్ళ మాటల్ని ఎలా తీసుకోవాలి? వయసులో పెద్దవాళ్ళు, ఏం అనలేము, అనుభవం ఉన్న రాజకీయ నేత అయినా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వీళ్ళను ఎలా పరిగణించాలి? వీళ్ళ మాటల్ని ఎలా తీసుకోవాలి? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. త్వరలోనే ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఇటు శాలరీస్ విషయంలో కానీ, అటు ఆఫీస్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా కష్టపడుతున్నా కూడా ఎంతోమంది ఆర్ వాయిస్ని చూస్తున్న ప్రేక్షకులు మమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ప్రాపర్ ఆఫీస్ లేకపోవడంతో ఎవరిని కలవలేకపోతున్నాం. కానీ అందరినీ కలవాలి, మీ అందరి సలహాలు సూచనలతో ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఆ నేపథ్యంలో అడుగు వేయాలి అనే ఆలోచనలో ఉన్నాం. సో ప్లీజ్ ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మా అందరికీ సపోర్ట్గా నిలవండి. అలాగే చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి. మీరు తలుచుకుంటే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకోవడం చాలా 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 ఈజీ. అలాగే ఐ స్వేర్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా వృద్ధిలోకి వెళ్తుంది. అందుకని వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి మద్దతుగా నిలవండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.